ఏదైతే మార్కెటింగ్ ఫండ్స్ ఉన్నాయో ఇమీడియట్ మార్కెటింగ్ అవైలబుల్ ఫండ్స్ ఉన్నాయో అదే ఇమీడియట్గా రైతుల వల్ల కావచ్చు రైస్ మిల్లర్స్కి అమ్ముకున్నారు. దాని డాటా ప్రకారం ఏదైతే ఇప్పుడు మీరు అందుబాటులో ఉన్నారో సన్న రకాలు అమ్మిన వాళ్ళకి ఏదైతే మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి 500 ఇస్తామంటున్నామో వీళ్ళకు కూడా అమ్ముకున్న వాళ్ళకు కూడా డాటా ఇచ్చి వాళ్ళకి 500 రూపాయలు ఇవ్వాలి. బాధ్యత ప్రభుత్వం కొనుగోలు చేసిన దానికి ఇవన్నీ ఇస్తారు, ప్రైవేట్ కొనుగోలు ఇవ్వరు, ఇవ్వడానికి వీలు కాదు. మనం ఆ చర్చ వేస్ట్ ఆఫ్ టైం తరఫు నుంచి డిలే అవ్వడం వల్ల రైతులు అమాయక రైతులు ఆదాయ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం దాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఎవరు కొన్నారో ఎంత కొన్నారో వ్యవహారం అనేది ఎప్పుడే కానీ ప్రైవేటు వాళ్ళకు జరిగిన ట్రాన్సాక్షన్లో ప్రభుత్వ పాత్ర ఉండదు. ఆలస్యమైన మాట అంటే జనరల్గా ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలా జేసీగా చెప్పాలా, గతంలో అయినా ఎప్పుడైనా ఈ కొనుగోలు అనేది నవంబర్ ప్రారంభమైంది. నవంబర్ 2 నెలలు సన్నాలు నేపడి ఉన్నాయి. ఇక్కడ ఈ మండలం సంబంధించి ఇక్కడ ఈ మండలం సంబంధించి కూడా వాస్తవంగా ఆ నేటి ట్రాన్సాక్షన్ ప్రైవేటు వ్యాపారి రైతు మధ్య ప్రైవేట్ ట్రాన్సాక్షన్ జరిగిన దానికి దాని ప్రభుత్వం దాని ఇన్వాల్వ్ కాదు కావడానికి వీలు సరైన కాదు. మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ ప్రతి ఊర్లో ప్రతి కాంగ్రెస్ అందరు రైతులకు డాటా ఉంది. రైస్ మిల్ ద్వారా డాటా వస్తుంది. కొద్దిగా జెన్యూన్ హానెస్ట్ ఆఫీసర్ వేయండి. కొద్దిగా వస్తే మన నిజామాబాద్ జిల్లాలో రైతుల తరఫు నుంచి మీరు కొద్దిగా మీరు పెద్దోళ్ళు మీరు చెప్పండి. 3 రకాల ఒక మాట అది ప్రాక్టికల్గా దాన్ని అసలు ఇది సన్నారా ఉండడానికి వచ్చినప్పుడు దాని పేరు ఉన్నారు ఆ కొత్త ఏదో తీసుకుంటున్నాం సో ఆల్రెడీ దీనికి 80 కోట్లు వచ్చేసింది అండ్ వేరియేషన్ రావాలి సార్ సొల్యూషన్ మళ్ళీ మనం సపరేషన్ మ్యాచ్ కావాలి ఏదైతే న్యూట్రిషన్స్ ఇవన్నీ రైస్ కలిపింది ఫ్రీగా అమ్మేసుకుంటున్నారు. వాళ్ళకి అవేర్నెస్ చేయాలి. మనం ఏదో ఒక ప్రోగ్రామ్ తయారీ ఆఫీసర్స్ గవర్నమెంట్ ఏమవుతుందండి అది కాస్ట్లీ. అది సుమారు 53 రూపాయల కిలో కొని మీరు నెని చేస్తున్నారు. నెని చేసినప్పుడు మళ్ళీ ఏదో రూపాయి కిలో వస్తుంది మళ్ళీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. ఏదైతే మనము ప్రజలకు హెల్త్ కాన్షియస్లా ఆల్ న్యూట్రిషన్స్ రావాలి